చెంగిచెర్లకు సంబంధించి అక్కడ అసలు ఒక బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా వాళ్ళ మద్దతు నిలవలేదు. ఇది చూసుకుంటే నిన్న హరీష్ రావు మాట్లాడుతూ హనుమాన్ చాలీసా నేను కూడా చదువుతాను, నేను కూడా హిందువులే, బీజేపీ వాళ్ళు హిందువులే కాదు అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు హరీష్ రావు పేరు కాళేశ్వరరావు. ఈ తెలంగాణ ద్రోహి, 1,00,000 కోట్ల అవినీతి, 6 అడుగుల అహంకారి. ఎవడు? చెంగిచెర్లకు ఒక మంత్రి రాలేదు, ఒక ముఖ్యమంత్రి రాలేదు, ఒక డీజీపీ రాలేదు, ఒక యూనిఫామ్ ఉన్న పోలీసులు రాలేదు. ఎందుకురా మీరు అందరూ? ఈ హిందువుల వాళ్ళే, వీళ్ళ బతుకులు వీళ్ళు. మన బతుకులు మనమే మార్చుకోవాలి, మనమే తోడు కావాలి. హిందువుల జోలికి వచ్చిన నా కొడుకులందరికీ ఒకటే సమాధానం చెప్పాలా? ఎట్లయితే యూపీల యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నాడో మనం అదే రేంజ్లో సమాధానం ఇస్తేనే ఈ కొడుకులు ఉంటారు. ఒకటి, ఎవరు ఎందుకురా గవర్నమెంటు? నేను ఓపెన్గా అడిగినాను, ఎందుకు రాలేదు మంత్రులు, ఎందుకు రాలేదు డీజీపీలు, ఎందుకు రాలేదు డీసీపీలు? హిందువులు అంటే అంత చులకన మీకు? మరేది ఒక్క మైనారిటీకి అయితే క్యూలు కడతారు కదా అందరూ, క్యూలు మొత్తం చలో రణరంగం అంటారు. అంటే ఇది ఒక్కటే ఇప్పటికైనా దయచేసి జరిగిన 3 నెలల కింద అయితే పొరపాటు జరిగిపోయిందని ప్రజలు అనుకుంటున్నారో, ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో అభి ఏక్ బార్ तेलंगाना को हासिल करने का मौका मिला अभी इसको सबको सबक सिखाने का है. जो చెంగిచెర్ల नहीं है, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా హిందువుల మీద దాడులు చేస్తున్నారు, హిందువులను అవమానం పాలు చేస్తున్నారు. రీసెంట్లీ ఇప్పుడే నిజామాబాద్కి వెళ్ళి కాంప్లెట్స్ రాత్రి 2:30 వరకు షాపులు ఎందుకండి? ఏం షాపులు? పండగ ఉంటే 2 రోజుల ముందు ఇవ్వండి. మరి ఎందుకు ఇవ్వరా దసరాకు? అంటే మేము హిందువులం కాదు, 82% లేము, మాకు పండగలు లేవు, మేము బట్టలు కొనొద్దు, మేము షాపింగ్లు చేయొద్దు. హిందువులు బొట్టు ఉంటే బాధ, గాజులుంటే బాధ, ఎందుకురా మెట్టెలుంటే బాధ? ఇవన్నీ లేకపోతే మీకు తృప్తి ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్. కాబట్టి హిందువులకు దయచేసి ఈ చెంగిచెర్ల సంఘటనతో గుణపాఠం కావాలా. మనకెవ్వడు లేడు, మనకు మనమే, ఒకరికొకరు హిందువులకు హిందువులమే తోడు కావాలా. చూడండి, క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. పాకిస్తాన్ క్లీన్, బంగ్లాదేశ్ క్లీన్, ఆఫ్ఘనిస్తాన్ క్లీన్, వెస్ట్ బెంగాల్ క్లీన్, కాశ్మీర్ క్లీన్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ క్లీన్, నిజామాబాద్ క్లీన్, బైన్సా క్లీన్. ఇంకెక్కడికి పోయి బతుకుతారు? ఇప్పటికన్నా జ్ఞానోదయం తెచ్చుకోండి, హిందువులందరూ ఐక్యంగా అండి. ఎట్లయితే 15% ఉన్నాడు 7 సీట్లు తెచ్చుకున్నాడో, 82%లో 80 సీట్లు తెచ్చుకుందాం. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేద్దాం. హరీష్ రావు మొన్న మాట్లాడుతూ అంటే చాలీసా మేము కూడా చదువుతాం, మేము కూడా హిందువులమే, బీజేపీలో హిందువులు కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరేమంటారు దీనిపైన? సో హరీష్ రావు హిందువు అవును కాదని నేను ఎప్పుడు మాట్లాడలేదు. హిందువుల గురించి వకాలత పొడుచుకొని మాట్లాడేటువంటి నైతిక హక్కు హరీష్ రావుకు లేదు. ఉంటే బైన్సాలో హిందువులు సకినాల పండుగ చేసుకున్నప్పుడు దాని మీద యూరిన్ పాస్ చేస్తే ఆ రోజు పోయి పరామర్శించాల్సింది ఉండే. ఆయన నిన్న మాట్లాడిన వరంగల్లో సత్యనారాయణ అనే పూజారిని హత్య చేసినటువంటి సందర్భంగా పోయి ఖండించాల్సింది ఉండే. అట్లా చెప్పాలంటే 100 ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న 10 సంవత్సరాల్లో హిందువుల మీద జరిగిన దాడులలో ఏ రోజు నోరు తెరవని హరీష్ రావు ఇలా కొత్తగా హిందువుని చెప్పుకుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నది. థ్యాంక్ యూ. మేము చెంగిచెర్ల పోయి అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలుగా వాళ్ళు ఏర్పడ్డారు. అక్కడ ఇది మా భూమి, ఇది మాది, మీరు ఉండొద్దు అని చెప్పేసి మన హిందువులకు సంబంధించిన వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టు పరిస్థితి మేము చూసాము. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా మేము అక్కడ పోయినప్పుడు బయట తీసుకుంటా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చుట్టుపక్కల తిరుగుతున్నారు, కానీ వాళ్ళ మీద ఇంతవరకు ఒక యాక్షన్ కూడా కానీ చిన్న కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, పెట్టి కేసులు పెట్టి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తారు. మీరేమంటారు దీనిపైన? అదే అండి కర్మ ఇప్పుడు ఈ భారతదేశంలో. అందుకే నేను తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి, ఒకసారి బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి. ఒకసారి ఈ రాష్ట్రంలో బీజేపీ పాలన రావాలి. హిందువులని ముస్లింలని బీజేపీ ఎప్పుడు డిఫరెన్షియేట్గా చూడదు, కానీ అన్యాయాల్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తుంది. సో ఈ ప్రభుత్వం కూడా సేమ్ ఓవైసీ సంకనాకుతున్నట్టే కనబడుతుంది. మరి ఇంకా ఓపెన్ కాలేదు. వీళ్ళు కూడా ఓవైసీ డైరెక్షన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ దిక్కుమాల 7 సీట్ల గురించి పడిచేస్తారు. అది ఎందుకు పడిచేస్తారో అన్నది తెలియదు నాకు. సో ఓవైసీని టోటల్గా వీళ్ళంతా ఏ రోహింగ్యాలు కానీ ఎవరున్నా ఓవైసీ ప్రాబల్యంతో ఉన్నారు. వాళ్ళంతా ఓవైసీ అండతోటే ఉన్నారు. ఇవాళ రోహింగ్యాల పేరు మీద ఎంతమంది తీవ్రవాదులు ఉన్నారో మరి హైదరాబాద్ సిటీలో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వము, ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా దీనిపై కఠిన చర్య తీసుకోవాలి. రోహింగ్యాల పైన ఎవరు ఉన్నారో, ఏమున్నది, ఏమవుతుంది, అసలు కరెక్ట్ కార్డులు ఉన్నాయా, కరెక్ట్ బయటోడు ఉండా, పాకిస్తాన్ వాడు ఉండా, బంగ్లాదేశ్ వాడు ఉన్నాడు కూడా తెలియని పరిస్థితి. ఓల్డ్ సిటీ అయితే పోతే లోపల పోయి చెక్ చేసే పరిస్థితి లేదు. మరి ఇట్లా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్న చోటనే మొన్న చాలీసా చదువుతుంటే అక్కడ దాడి చేయడం కర్ణాటకలో చూసాము, ఇప్పుడు చెంగిచెర్లలో చూసాము. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకటే ధైర్యం, ఏమన్నా అయితే ఉల్టా హిందువులపైన కేసులు పెడతారు. తప్పులు హిందువులపైనే. ఇప్పుడు గజ్వెల్ ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన మీదనే పెట్టిర్రు. నేను పోయి పరామర్శించడానికి పోయినా, నేనేం కమ్యూనల్ గురించి కూడా గొడవలు చేసింది లేదు, ఒక కాంట్రవర్షియల్ స్పీచ్ ఇవ్వలే, నా మీదనే కేసులు పెట్టిరు.
వాళ్ళకి ఏమన్నా కాగానే ఈ ఓవైసీలు ఇద్దరు అన్నదమ్ములు ఉరికొస్తారు. ఓవైసీలను చూసి ప్రభుత్వానికి కూర్చోబడుతుంది. బీఆర్ఎస్కి అయినా సరే కాంగ్రెస్కి అయినా. మరి ఎందుకు ప్రజలు ఆలోచించాలి ఓట్లేసే ముందు. ఇప్పటికైనా ఇప్పుడు మోదీ గారు ఉన్నందుకు ఈ పక్క దేశాలు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు భయంలో ఉన్నాయి, చైనా లాంటి దేశాలు భయంలో ఉన్నాయి. ఇవాళ మోదీ గారికి ఎందుకు ఓటేయాలో అదొక కారణం చాలు. ప్రపంచ దేశాన్ని ఒక కంట్రోల్లో పెట్టినాడు మోదీ గారు.